యూనిట్ 3 స్టాటిక్ టెస్టింగ్. టెస్టింగ్ ప్రాసెస్ అనేది 2 టైప్స్, స్టాటిక్ టెస్టింగ్ అండ్ డైనమిక్ టెస్టింగ్. స్టాటిక్ టెస్టింగ్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రాంలో. డైనమిక్ టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేస్తుంది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది కోడ్. స్టాటిక్ టెస్టింగ్ అనేది హ్యూమన్ టెస్టింగ్ టెక్నిక్. ఇది ఎగ్జిక్యూటింగ్ ఆర్ రన్నింగ్ ద ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవ్వదు. ఇది ఓన్లీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఉండే ఈచ్ ఫేజ్ని టెస్టింగ్ చేస్తుంది. అలాగే చెక్ చేయడం, మానిటరింగ్ అనేది చేస్తుంది. సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్లో మెన్షన్ చేసిన ప్రతి రిక్వైర్మెంట్ని చెక్ చేస్తుంది. అంటే ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేయాలి అంటే ప్రతి రిక్వైర్మెంట్ని ఎస్ఆర్ఎస్లో మెన్షన్ చేస్తారు. దాన్ని స్టాటిక్ టెస్టింగ్ అనేది చెక్ చేస్తుంది. స్టాటిక్ టెస్టింగ్ అనేది ఎందుకు అంటే సాఫ్ట్వేర్ని డెవలప్ చేసే టైంలో బగ్స్ని డిటెక్ట్ చేయకపోతే స్టాటిక్ టెస్టింగ్ తర్వాత వచ్చే డైనమిక్ టెస్టింగ్ మీద డిపెండ్ అవుతుంది. అలా డిపెండ్ అయితే బగ్స్ మీద ఎక్కువ టైం అండ్ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది డెవలపర్ అనేవాళ్ళు. అలాగే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ సైజు పెరిగే కొద్దీ కోడ్ కవరేజ్ ఎఫిషియన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో దీన్ని హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. సో స్టార్టింగ్ స్టేజ్లోనే బగ్స్ని ఆర్ ఎర్రర్స్ని రిమూవ్ చేయడానికి స్టాటిక్ టెస్టింగ్ అనేది అవసరం. అదే డైనమిక్ టెస్టింగ్ అయితే టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. డైనమిక్ టెస్టింగ్ అనేది బగ్స్ని డిటెక్ట్ చేసి బగ్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసినప్పటికీ ఇది ఎక్కువ టైం అండ్ ఎఫర్ట్ అవుతుంది. బగ్స్ని డిటెక్ట్ చేయడానికి టెస్ట్ కేసు నుండి రూట్ కేసు వరకు, అంటే స్టాటిక్ కాకుండా డైనమిక్ వరకు వెళ్తే టాస్క్ అనేది డిఫికల్ట్ అవుతుంది బగ్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే. అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే స్టాటిక్ టెస్టింగ్లోనే ఎర్రర్స్ని ఆర్ బగ్స్ని డిటెక్ట్ చేసి రిమూవ్ చేయాలి. డైనమిక్ వరకు ఆ ఎర్రర్స్ని వెళ్ళనివ్వకూడదు. సో టైప్స్ ఆఫ్ స్టాటిక్ టెస్టింగ్: సాఫ్ట్వేర్ ఇన్స్పెక్షన్, వాక్ త్రూస్ అండ్ టెక్నికల్ రివ్యూస్. ఫస్ట్ వన్, సాఫ్ట్వేర్ ఇన్స్పెక్షన్ టీమ్. ఈ ఇన్స్పెక్షన్ టీంలో ఆథర్, ఇన్స్పెక్టర్, మీడియేటర్ అండ్ రికార్డర్ ఉంటారు. ఫస్ట్ వన్, ఆథర్ అనేవాళ్ళు ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేసే ప్రోగ్రామర్ కానీ డిజైనర్ కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీని తీసుకునే వ్యక్తిని ఆథర్ అంటారు. అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఏదన్నా బగ్స్ వస్తే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ రీసాల్వ్ చేయించుకోవడం, అలాంటి వర్క్ అన్నీ ఆథర్ చూసుకుంటారు. మోడరేటర్ అంటే హోల్ ఇన్స్పెక్షన్ ప్రాసెస్ని మేనేజ్ చేసే వాళ్ళని మోడరేటర్ అంటారు. వీళ్ళు ఇన్స్పెక్షన్ సెషన్కి షెడ్యూల్ చేయడం, లీడ్స్ అండ్ కంట్రోల్ చేయడం మోడరేటర్ యొక్క వర్క్. ఫస్ట్ డయాగ్రామ్, ఇన్స్పెక్షన్ ప్రాసెస్ డయాగ్రామ్లో ఫస్ట్ ఫేజ్ ప్లానింగ్. ఈ ప్లానింగ్ ఫేజ్లో ఫోకస్ చేస్తుంది. ఇన్స్పెక్ట్ చేయవలసిన ప్రోడక్ట్ని ఐడెంటిఫై చేయడం. ప్రోడక్ట్ మీన్స్ ప్రాజెక్ట్. అంటే ఎంటైర్ ఇన్స్పెక్షన్ ప్రాసెస్ని మేనేజ్ చేసే వాళ్ళని మోడరేటర్ అంటారు. ఈ మోడరేటర్ని ఈ ఫేజ్లో అసైన్ చేస్తారు. అసైన్ చేసిన మోడరేటర్ చెక్ చేస్తారు ప్రోడక్ట్ ఇన్స్పెక్షన్కి రెడీగా ఉందా లేదా అని. మోడరేటర్ సెలెక్ట్ చేస్తారు. ఇన్స్పెక్షన్ టీమ్ అలాగే అసైన్ చేస్తారు వాళ్ళకి వాళ్ళ రోల్స్ని. మోడరేటర్ ఇన్స్పెక్షన్ టీమ్కి షెడ్యూల్ చేయడం, రిక్వైర్డ్ మెటీరియల్ని ఇన్స్పెక్షన్ టీమ్కి డిస్ట్రిబ్యూట్ చేయడం మోడరేటర్ యొక్క వర్క్. నెక్స్ట్ ఫేజ్ ఓవర్వ్యూ. ఇన్స్పెక్షన్ మీటింగ్ కోసం ఇన్స్పెక్షన్ టీమ్కి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అసలు ఈ ఇన్స్పెక్షన్ అనేది ఏంటి, ఎందుకు, దీని పర్పస్ ఏంటి అనేది ఓవర్వ్యూని ఇస్తుంది ఇన్స్పెక్షన్ టీమ్కి. నెక్స్ట్ వన్, ఇండివిజువల్ ప్రిపరేషన్. టీమ్ మెంబర్స్ ఐడెంటిఫై పొటెన్షియల్ ఎర్రర్స్, అంటే ప్రిపరేషన్ ఎర్రర్స్. ఈ ఫేజ్లో ఇన్స్పెక్షన్ టీంలో ఉన్న మెంబర్స్ అంటే ఇన్స్పెక్షన్ మీటింగ్కి ప్రొవైడ్ చేసిన రిలేటెడ్ మెటీరియల్ని ఇండివిజువల్గా స్టడీ చేసి
ఇన్స్పెక్షన్ మీటింగ్కి రెడీగా ఉంటారు. ద టీమ్ మెంబర్స్ ప్రోడక్ట్లో ఉన్న ఎర్రర్స్ని ఆర్ బగ్స్ని ఐడెంటిఫై చేసి వాటిని రికార్డ్ చేస్తారు ఒక లాగ్లో. ఫైనల్గా లాగ్ని మోడరేటర్కి సబ్మిట్ చేస్తారు. మోడరేటర్ టీం నుండి తీసుకున్న లాగ్లను కంపైల్ చేసి దాని యొక్క కాపీని ఆధార్కి సెండ్ చేస్తారు. ఆధార్ అనేవాళ్ళు ప్రోగ్రామర్ యొక్క రెస్పాన్సిబిలిటీని చూస్తారు. మోడరేటర్ ఇచ్చిన లాగ్ అంటే ఒక రికార్డ్ లాగా. ఆ రికార్డులో ప్రతి ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తారు. ఆ స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ని మోడరేటర్ ఆధార్కి ఇస్తారు. ఆధార్ ప్రోగ్రామర్కి ఇస్తారు. అందులో ఎర్రర్స్ ఉంటే సాల్వ్ చేసి మళ్ళీ ఆధార్కి ఇస్తారు. నెక్స్ట్ వన్ ఇన్స్పెక్టర్ అనేవాళ్ళు డాక్యుమెంట్లు ఆర్ ప్రోగ్రాంలో ఎర్రర్స్ని ఇన్కన్సిస్టెన్సీని చెక్ చేయడానికి అండ్ ఐడెంటిఫై చేసే రెస్పాన్సిబిలిటీని తీసుకునే వ్యక్తిని ఇన్స్పెక్టర్ అంటారు. అండ్ ప్రోడక్ట్ని రివ్యూ చేస్తారు. దానిలో కనిపించే ప్రతి ప్రాబ్లమ్ని రికార్డ్ చేస్తారు. ఇన్స్పెక్టర్ ప్రిపరేషన్లో స్పెండ్ చేసిన టైంతో పాటు ప్రాబ్లమ్ ఆర్ ఇష్యూస్ని లాగ్లో రికార్డ్ చేస్తారు. టీమ్ ఇన్స్పెక్షన్ మీటింగ్కి రెడీగా ఉన్నారా లేదా అని చెక్ చేయడానికి మోడరేటర్ అనేవాళ్ళు లాగ్లను రివ్యూ చేస్తారు. ఫైనల్గా మోడరేటర్ సబ్మిట్ చేస్తారు కంపైల్ చేసిన లాగ్లను ఆధార్కి. ఫోర్త్ వన్ ఇన్స్పెక్షన్ మీటింగ్. ఈ ఫేజ్లో ఆధార్స్ ఇన్వాల్వ్ అయ్యి టీమ్ మెంబర్స్ కంపైల్డ్ లాగ్లో రైజ్ చేసిన ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తారు. టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు రైజ్ చేసిన ఇష్యూస్ అసలు అది కరెక్ట్ ఎర్రరా కాదా అని చెప్పి ఒక క్లారిటీగా వస్తారు, అంటే డెసిషన్కి వస్తారు. మోడరేటర్ మీటింగ్ని కన్క్లూడ్ చేసి మీటింగ్ యొక్క సమరీని ప్రొవైడ్ చేస్తారు. అంటే మోడరేటర్ అనేవాళ్ళు ఇన్స్పెక్షన్ ప్రాసెస్ మొత్తం చూసుకునే వాళ్ళు మోడరేటర్. సో ఆ మోడరేటర్ కన్క్లూడ్ ఇచ్చి సమరీని ప్రొవైడ్ చేస్తారు. ప్రోడక్ట్లో వచ్చిన లిస్ట్ ఆఫ్ ఎర్రర్స్ని ఆధార్ రిలీజ్ చేస్తారు. అంటే ఆధార్ అనేవాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ ప్రోగ్రామర్కి రిపోర్ట్ని ఇస్తారు. ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఆ ఎర్రర్స్ని రెక్టిఫై చేస్తారు ప్రోగ్రామర్స్. సో నెక్స్ట్ వన్ రీవర్క్. అంటే మోడరేటర్ ప్రీవియస్ పేజ్లో ప్రజెంట్ చేసిన సమరీ లిస్ట్ ప్రకారం ఆధార్ రీవర్క్ చేస్తారు, ఎర్రర్స్ని రెక్టిఫై చేయడం లాంటివి. ఆధార్ అన్ని బగ్స్ని రెక్టిఫై చేసి ఆ రిపోర్ట్ని మోడరేటర్కి సెండ్ చేస్తారు. అంటే ఆధార్ అనేవారు ప్రోగ్రామర్కి ఇస్తారు ఎర్రర్స్ని, ప్రోగ్రామర్ సాల్వ్ చేసి మళ్ళీ ఆధార్కి ఇస్తారు. ఆ ఆధార్ మోడరేటర్కి సబ్మిట్ చేస్తారు. లాస్ట్ వన్ ఫాలో అప్. మోడరేటర్ చెక్ చేస్తారు. అంటే ఆధార్ నుండి వచ్చిన లిస్ట్ని మోడరేటర్ చెక్ చేస్తారు, అన్ని ఎర్రర్స్ సాల్వ్ అయ్యాయా లేదా అని. అప్పుడు మోడరేటర్ ఒక రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తారు. అన్ని ఎర్రర్స్ మోడిఫై అయితే డాక్యుమెంట్ని రిలీజ్ చేస్తారు. అన్ని ఎర్రర్స్ మోడిఫై అవ్వకపోతే అప్పుడు మళ్ళీ రీసాల్వ్ చేస్తారు. అంటే ఇన్స్పెక్షన్ మీటింగ్ అనేది రిపీట్ అవుతుంది. ఇన్స్పెక్షన్ అంటే ఎర్రర్స్ బగ్స్ రిమూవ్ అయ్యేంత వరకు ఇన్స్పెక్షన్ మీటింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే బగ్స్ రిమూవ్ అవుతాయో అప్పుడు డాక్యుమెంట్ అనేది రిలీజ్ అవుతుంది. సో దీంట్లో ఉండే ప్రాసెస్ ఇన్స్పెక్షన్ డయాగ్రామ్లో ఉండే ప్రతి పేజెస్. ఫస్ట్ వన్ ప్లానింగ్, ఓవర్వ్యూ, ఇండివిజువల్ ప్రిపరేషన్, ఇన్స్పెక్షన్ మీటింగ్, రీవర్క్ అండ్ ఫాలో అప్. ఇక్కడ వరకు ఇన్స్పెక్షన్ ప్రాసెస్. అంటే ఇన్స్పెక్షన్ టీం అడిగితే ఇక్కడ వరకు రాయాలి, ఫాలో అప్ వరకు.